దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్తలో నుంచి ధ్యానిస్తున్నాము. మొదటి అధ్యాయము 14వ వచనములో నుంచి. మరి నిన్నటి దినము దేవుని యొక్క మహిమ, అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అద్వితీయ కుమారుడు మరి ఒక మహిమ కలిగి ఉన్నాడు. కుమారుడైన క్రీస్తు కూడా అదే మహిమలో కొనసాగుతున్నాడనే ఆ విషయాన్ని మనము ధ్యానించుకుంటూ వస్తున్నాం. నిన్నటి దినము కొన్ని విషయాలు మనము ధ్యానించాము. ఈ ఉదయ కాలము ఆ మహిమా స్వరూపి యొక్క తండ్రి కుమారుడైన మరి క్రీస్తు, ఆయన కూడా ఎటువంటి మహిమా స్వరూపుడుగా ఉన్నాడు. మరి ఆయన ఈ భూమి మీద చేసిన కార్యాలు, మరి ఆ మహిమ నిమిత్తం ఆ మహిమను మనం పొందుకొని ఈ భూమి మీద మనం ఎలాగున అది మరి ఆ ప్రభువుకు మనం సాక్షులు ఉండాలి. మరి ఆ మహిమకు సంబంధించిన విషయాలు బైబిల్ గ్రంథం ఏమి బోధిస్తుంది, మరి కొన్ని విషయాలు ఈ ఉదయ కాలము మనము అధ్యయనం చేద్దాం. క్రీస్తు నిన్నటి దినము తండ్రి మహిమా స్వరూపియగు తండ్రి అని, మహిమా స్వరూపియగు దేవుడని, మహిమాన్వితుడైన దేవుడని కొన్ని వాక్యాలు మనము చూచాము. ఈ ఉదయ కాలము ప్రభు కూడా మహిమా స్వరూపి అని మరి రాయబడింది. ఎందుకు? ఆయన దేవునితో సమానంగా ఒకే లైన్స్ లో ఉన్న దేవుడు ఆయన. ఆయనను ఈయనను తీసి పెట్టలేము. ఆయన మరి ఆయన ఎంత మహిమా స్వరూపుడుగున్నాడు. మరి తండ్రి ఎంత మహిమా స్వరూపుడుగున్నాడు, కుమారుడైన క్రీస్తు కూడా అంతే మహిమా స్వరూపుడుగున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. లోకాధికారులలో తెలిసి లేదు వారికి, వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును వారు సిలువ వేయకపోయి ఉందురు. సిలువ వేసిన వారికి ప్రభు ఎంత మహిమా స్వరూపు అర్థం కాల ఆ దినాలలో. అందును బట్టి ఆయనను వారు సిలువ వేశారు. అసలు ప్రభు, క్రీస్తు ప్రభు అనే ఆయన ఎంత మహిమా స్వరూపియో నేను, నాకు ఎన్కౌంటర్ జరిగినప్పుడు నాకు అర్థమైందని పౌలు ఇక్కడ రాస్తున్నాడు. ఆ ప్రభు గురించి ఆయన సాక్ష్యం ఇచ్చినప్పుడు 9వ అధ్యాయంలో ఆయన పొందుకున్న ఆ ఎన్కౌంటర్ గురించి, ఆ ప్రత్యక్షత గురించి రాయబడింది. ఆ తర్వాత అనేకమైన సార్లు ఆయన ఎట్టి విధంగా ఆ వెలుగు ఆయన ఆవరించిందో, ఆ మహిమ తాకిడికి ఆయన ఎలాగున కింద పడిపోయాడో, ఎలాగున ఆయన స్వరం ఆయనని కట్టి పడేసిందో, తన జీవిత స్థితిగతులు మార్చివేసిందో మరి పౌలు భక్తుడు అనేక చోట్ల సాక్ష్యం ఇస్తాడు. ఆ మహిమా స్వరూపియగు దేవుడు, మహిమా స్వరూపియగు క్రీస్తు ప్రభు అని ఇక్కడ ఆయన ఆ, క్రీస్తు మహిమ గురించి మాట్లాడుతున్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో యాకోబు భక్తుడు ఇలాగంటున్నాడు: నా సహోదరులాగరా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండకుడి. సాధారణంగా మానవులకి కొన్ని విషయాల్లో మోహమాట పడతా ఉంటాం. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, మరి మీరు ఏ విషయంలోనైనా మొహమాట పడండి, కానీ క్రీస్తుని అనుసరించే ఈ జీవితంలో, క్రీస్తునందు విశ్వసించే ఈ జీవితంలో మీరు మొహమాట పడకండి. ఎందుకు? ఆయన మహిమా స్వరూపి అయిన ప్రభు అయి ఉన్నాడని చెప్తా ఉన్నాడు. మొదటి పేతురు పత్రిక 4:14లో మరి ఇక్కడ మరి పేతురు భక్తుడు కూడా మరి క్రీస్తు ప్రభు మహిమా స్వరూపి అయిన వాడని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే క్రీస్తు యొక్క ఆత్మ, అంటే పరిశుద్ధాత్మ మరి ఎటువంటి విధంగా మన మీద నిలుస్తాడు. ఆ దేవుని ఆత్మ, మహిమా స్వరూపి అయిన వాని ఆత్మ మన మీద ఎలా నిలుస్తుందో ఇక్కడ పేతురు చెప్తున్నాడు. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. చాలా సార్లు ఎవరైనా మనమే మామూలుగా లోకంలో మన మీద ఎవరైనా నింద వేసినా, మన కోపం చేసిన, అన్యాయంగా బాధ పెట్టినా మనం ఏమైపోతాం? దుఃఖపడతాం, వేదన చెందుతాం, ఇక తట్టుకోలేని బాధలోకి వెళ్ళిపోతాం. కానీ
క్రీస్తు నిమిత్తంగా మనము నిందల పాలైతేనట మహిమా స్వరూపి అయిన వాని ఆత్మ, దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ మన మీద నిలుస్తుంది గనక మనము ధన్యులమంట. హల్లెలూయా. వా ఎంత గొప్ప కృప అండి. మహిమా స్వరూపి అయిన వాని ఆత్మ మీ మీద నిలుచును గనక మీరు ధన్యులు. హల్లెలూయా. ఈ మహిమా స్వరూపి అయిన క్రీస్తు ప్రభు మనకు ఎలా కృప చేస్తున్నాడంటే, మహిమైశ్వర్యం చొప్పున ఆయన మనకు తన కృప అనుగ్రహింప చేస్తా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనములో, రోమీలకు రాసిన పత్రిక 9:24లో, మరి కొలస్సీలకు 1:27లో ఈ మహిమైశ్వర్యము కలిగిన వాడు క్రీస్తు ప్రభు మహిమా స్వరూపే కాదు, ఆయన మహిమ ఐశ్వర్యముతో నిండిన వాడు. హల్లెలూయా. హల్లెలూయా అని ఈ యొక్క ఈ 3 సందర్భాలలో ఆ మహిమతో కూడిన ఐశ్వర్యము కలిగిన వాడని, రిచెస్ ఇన్ గ్లోరీ, హల్లెలూయా నీ బైబిల్ గ్రంథము మరి రాయబడి ఉన్నది. బైబిల్ గ్రంథంలో ప్రభు గురించి వర్ణించబడింది. ఆయన ఎంత మహిమా స్వరూపుడు, ఎంత మహిమ ఐశ్వర్యము కలిగిన వాడు. ఆ భక్తులు ఆ ప్రభుని, ఆ ప్రత్యక్షతని, ఆ ప్రభులో ఉన్న మహిమను పొందుకున్న వారే ప్రభు గురించి ఇట్టి విధంగా వారు రాస్తా ఉన్నారు. కానీ లోకం ఏం చేసిందంటే, ఆ మహిమ కలిగిన దేవుడిని, ఆ మహిమా స్వరూపి అయిన దేవుడిని మరి జంతువుల యొక్కయు, పక్షుల యొక్కయు, మరి పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చివేశారట. క్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, మరి చూస్తే రోమిలకు రాసిన పత్రిక 1:23లో రాయబడిన ఈ మాటలు కదా. లోకంలో కదా ఎన్ని రకాల మరి విగ్రహాలు ఉన్నాయండి. మరి ఆ యొక్క ఆఖరికి కూర్మావతారం అని ఒక తాబేళ్లు కూడా దేవుడు చేసేసారండి కదా. ఇంకా వాళ్ళు పూజలు చేసేదానికి అసలు ఏది, అసలు ఇది ఈ పని, అసలు దీన్ని కూడా అసలు మనం పరిగణించం. ఒక కొన్ని జంతువులు గాని పక్షులు గాని మనం పరిగణించం కదా. వాటిని కూడా మరి వాళ్ళు దేవుళ్ళుగా మార్చివేశారు. మనుషులు మరి ఆ అసలు ఎంత బుద్ధిహీనులైపోయారంటే, వాళ్ళు కీర్తన 106:20లో రాయబడిన మాట, తమ మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి. వా లోకము ఎంత భయంకరమైన వ్యక్తులండి కదా. దేవుడు తన పోలికలో తన స్వరూపములో ఆయన చేసుకున్నాడు. మరి ఆ చేసుకున్నటువంటి ఆ దేవాది దేవుడిని ఏం చేస్తున్నారు వీళ్ళు, మరి ఎద్దు రూపానికి మార్చేశారంట కదా. మరి మోషే కొన్ని రోజులు మరి ఆయన దేవుని యొద్ద గడపటానికి వెళితే అహరోను హింస పెట్టేసి, మరి మాకు దేవుడు కావాలి అని అంటే ఆయన ఏం చేశాడు, బంగారం అంతా తెప్పించి నన్నొక దూడ రూపంగా మలిస్తే ఇదే మా దేవుడని వారు గంతులు వేస్తూ నాట్యం వేస్తూ రకరకాలుగా మరి భయంకరంగా ప్రవర్తించారంట. ఏం చేసిందండి ఈ లోకము, ఆ మహిమా స్వరూపుడి అయిన స్వరూపి అయిన దేవుని యొక్క ఆయన యొక్క ఆయనను ప్రతిమలుగా ఈ పిచ్చి పిచ్చి వాటన్నిటితో ప్రతిమలుగా మార్చివేసి దేవుని మహిమను దొంగిలించారట. అసలు అసలు ఈ మహిమ దేవుడు మనకి ఎప్పుడు ఇచ్చాడు, అసలు ఎప్పుడు ఆయన ఎప్పుడో సృష్టిలో ఆయన తన స్వరూపములో తన పోలికలో మానవుణ్ణి చేసుకున్నాడు కదా. ఆయన మన ఆ స్వరూపం మనకిచ్చాడు. కానీ ఎప్పుడైతే మరి దుష్టుడైన ఆ సాతాను ప్రవేశించినప్పుడు అందరం కూడా పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నాం. మనం సృజించబడింది మహిమా స్వరూపి అయిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ రూపంలో మానవులు అయిన మనము సృజించబడ్డాము. కానీ ఈ మహిమను మానవుడు పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత మరి మరి ఆ మహిమను ఎవరు దొంగిలించారు, దుష్టుడైన సాతాను దొంగిలించాడు. దొంగిలించి వాడు ఏం చేశాడు, క్రీస్తు ప్రభుని శోధించేటప్పుడు వాడు ఏం చేస్తాడంటే, ఆ యొక్క శోధనలో ప్రభునట ఎత్తైన కొండ మీదకి తీసుకొని పోయాడంట. తీసుకొని పోయి ఈ లోక రాజ్య
మహిమలన్నిటినీ చూపి నీవు నాకు సాగిలపడి నమస్కారం చేస్తే వీటన్నిటినీ నీకు ఇచ్చేస్తాను, నువ్వు నాకు మ్రొక్కితే చాలు, ఇదంతా నీదని ప్రభుతో మాట్లాడుతున్నాడు. అబ్బా, అసలు వాడు ఎవడు ఆక్రాలు గాడు, వాడు ప్రభు మహిమా స్వరూపి అయిన ఆ క్రీస్తుని వాడు శోధిస్తా ఉన్నాడు. ఆ క్రీస్తుకి ఈ లోక మహిమలు చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా! ఎంత అపహాస్యాస్పదం కదా. మహిమా స్వరూపి అయిన సృష్టికర్త అయిన ఆ, కదా, ఆ దేవాది దేవుడిని వాడు శోధించటానికి ప్రయత్నిస్తా ఉన్నాడు. నువ్వు నాకు మొక్కితే ఈ మహిమంతా నీకు ఇచ్చేస్తాను. వాడికి అది ఎలా వచ్చింది? దొంగిలించాడు, వాడు ఆ మహిమను దొంగిలించాడు. క్రీస్తు ప్రభు యొక్క మహిమను తన పోలికలో సృజించుకున్న మానవుని ఏమరపాటు చేసి వాడు దొంగిలించాడు. ఆ దొంగిలించిన దాన్ని తీసుకొచ్చి ప్రభు ఇక్కడ ఆఫర్ చేయాలని చూస్తా ఉన్నాడు. చూడండి, నిజంగా లోకము ఎలాగునో మారిపోయిందో. మా దేవుని యొక్క మహిమను ఆ పక్షుల యొక్క, జంతువుల యొక్క మహిమా మరి వాటికి ప్రతిమా స్వరూపంగా మార్చి వేశారంట. మహిమా స్వరూపుడైన దేవుని యొక్క మహిమను ప్రతిమా స్వరూపంగా మార్చి వేశారు కదా. ఎంత ఘోరమైన శిక్షకి ఈ మానవాళి వెళ్ళిపోతుందో చూడండి. హల్లెలూయా! ప్రభు మరి తర్వాత ఆయన జీవితంలో మనుష్య కుమారుడుగా ఉండి ఆయన మరి ఎంతగా తండ్రి యొక్క మహిమను ఆయన పొందుకున్నాడో ఆ యోహాను పత్రికలో మనము చూస్తే గనక, తండ్రి నీ నామమును మహిమపరచానయ్యా నేను, మరి ఇదిగో ఈ భూమి మీద జీవించిన కాలంలో నిన్ను నేను మహిమపరిచాను. 17వ అధ్యాయంలో మనము చూస్తే యోహాను సువార్తలో, అయ్యా లోకము పుట్టక మునుపు నా యొద్ద నీకు మహిమ ఏ మహిమ ఉందో ఆ మహిమతో నీ యొద్ద నన్ను మహిమపరచయ్యా. మరి నీ కుమారుడు ఏ విధంగా నిన్ను మహిమపరిచాడో ఆ విధంగా నన్ను మహిమపరచయ్యా. మరి ఇదిగో ఇట్టి విధంగా నువ్వు నన్ను మహిమపరచు ప్రభు అని ఆయన చెప్పినప్పుడు తండ్రి యొక్క రెస్పాన్స్ కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో. యోహాను సువార్త 12:28 చూస్తే, తండ్రి నీ నామాన్ని మరి నేను నా మహిమపరచుము అని అనగానే అంతట నేను దానిని మహిమ పరిచితిని, మరలా మహిమ పరుతునని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. హల్లెలూయా! తన కుమారుడైన మరి క్రీస్తు తండ్రికి చెప్తా ఉన్నాడు, అయ్యా ఈ భూమి మీద నేను చేయవలసిన పనంతా చేసి నిన్ను మహిమపరిచానయ్యా, నన్ను మహిమపరచమంటే తండ్రి వెంటనే రెస్పాండ్ అవుతున్నాడండి. అంతటా నేను దానిని మహిమపరుతును, మరలా మహిమపరుతును అని మరి తండ్రి రెస్పాండ్ అవుతున్నాడు. అసలు ఆ రెస్పాన్స్ ఏంటని చూస్తే గనక, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చెను. హల్లెలూయా! ఈ యొక్క స్వరము ఎక్కడి నుంచి వచ్చిందంటే అండి, కదా, మహాదివ్య మహిమ నుండి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పి ఆ మాట మరి వచ్చినట్లుగా మనము చూడగలము. ప్రభు మరి ఒక దినాన మరి ఆయన ఒక రోజున మధ్యాకాశములో ఆయన రానయ్యున్నాడు. మరి ఆయన వచ్చినప్పుడు మరి పరిస్థితి ఎలాగుంటదంటే, కదా, ఆయన మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ కలవాడై తన దూతలతో కూడా మహాప్రభావముతోను మహిమతోను మేఘారుడై రానయ్యున్నాడు. ఆయన వచ్చుట మీరు చూస్తారు. హల్లెలూయా! అప్పుడు ఏం చేస్తారండి, మనుషులందరూ కూడా మరి రొమ్ము కొట్టుకొని మరి ఆయన చూచి మరి అందరూ కూడా మరి ఇక రొమ్ము కొట్టుకుంటూ పెడబొబ్బలు పెడతారు, కానీ ప్రయోజనం లేని పరిస్థితిగా ఉంటుంది. ఆ దినమున మరి ఈ లోకంలో వ్యభిచార తరములో ఉన్నటువంటి వారు ప్రభుని ఆ ఆ దూతలతో కూడా వచ్చినప్పుడు వారు చూచి సిగ్గుపడతారంట కదా. మరి ప్రభు అంటాడు, ఈ లోకంలో ఉన్నప్పుడు నన్ను ఎవరు అంగీకరిస్తారో, నన్ను గూర్చి నా మాటలు గూర్చి ఎవరు సిగ్గుపడకుండా అంగీకరిస్తారో, నేను మరి నా పరిశుద్ధ దూతలతో ఆ మహిమతో వచ్చినప్పుడు వారి గురించి సిగ్గుపడతానని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా! మహిమా స్వరూపుడైన వాడు
ఒక అవకాశం మనకి ఇచ్చినప్పుడు దీనిని మానవాళి తృణీకరిస్తా ఉన్నది. ఇంకను మరి ఆ యొక్క మరి శిష్యులతో ప్రభు మాట్లాడిన మాట 19వ అధ్యాయము 28వ వచనము మత్తయి సువార్తలో చూస్తే యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు కింద ఫుట్ నోట్స్ లో పునఃస్థితి ప్రారంభమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయుండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి కదా. ఒక దినాన ఆయన ఆ యొక్క పునర్స్థితి స్థాపన యందు ఈ యొక్క ప్రపంచము పునర్జన్మ పొందినప్పుడు ఈ యొక్క శిష్యులు 12 మంది 12 సింహాసనాల మీద ఆసీనులై 12 గోత్రాలైన ఇశ్రాయేలు వంశస్థుల వారికి ఆ గోత్రముల వారికి తీర్పు తీరుస్తారట. హల్లెలూయా. నీవు నేను కూడా సహించిన ఎడల ఏలిన గుంపులోకి వెళ్తాము. మనము కూడా ఈ లోకం మీద తీర్పు తీర్చే అధికారము మనం పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనము ఎలాగున ఆ యొక్క మహిమను మనం పొందుకోగలమంటే రోమీలకు రాసిన పత్రిక 6:4 కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగున మనము కూడా నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మరి తండ్రి కుమారులు మహిమ కలిగి ఉన్నారు. ఎట్టి విధంగా క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు, మనము కూడా ఆ బాప్తిస్మం వల్ల మరణములో పాలు పొందిన ఎడల మరణములో మనము కూడా పాతి పెట్టబడి మనము కూడా క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడ్డాడు, ఆ మహిమతో లేపబడ్డాడు, ఆ గ్లోరియస్నెస్ తో ఎలాగున ప్రభావముతో ఆయన లేపబడ్డాడు. మనము కూడా లేపబడతాం. ఎలాగున లేపబడతామంటే ఫిలిప్పి 3:21 సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. హల్లెలూయా. ఈ బాప్తిస్మలో మనం పాతి పెట్టబడిన మనము, మరణించిన మనము, ప్రభువుతో కలిసి జీవిస్తున్న మనము ఒక్క దినాన మన యొక్క ఈ దీన శరీరము, ఈ మంటి శరీరము ఏమ కాబోతుందంటే ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. పెండ్లి కుమారుడు రానైన పెండ్లి కుమారుడు కొరకు సిద్ధపడుతున్న వధువు కూడా ఎలా వెళుతుందండి? ప్రభువు వలె ఆ మహిమా శరీరముగా దాల్చుకొని తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. మనం అట్టి విధమైన మహిమ గల శరీర రూపముగా మార్చబడి ప్రభువుకు సమానమైన ఆ స్వరూపంగా మనం మార్చబడి ప్రభు దగ్గరికి మనము వెళ్ళనై ఉన్నాము. హల్లెలూయా. ఈ లోకంలో జీవించినప్పుడు పురుషునికి ఒక మహిమ ఉంది, స్త్రీకి ఒక మహిమ ఉన్నది. ఈ యొక్క మహిమను మనం కాపాడుకోవాలి. మరి ప్రత్యేకంగా ఈ విషయము ప్రార్థన చేసే విషయంలో ఈ విషయం మనం గమనించాలని బైబిల్ గ్రంథము మనకు బోధిస్తా ఉన్నది. క్రీస్తు దేవుని మహిమై ఉన్నాడు, పురుషుడు స్త్రీకి మహిమై ఉన్నాడని బైబిల్ చెప్తా ఉందండి. మరి చాలా మంది చదువుకున్న వారు ఒప్పుకోవటల ఈ మాట. చాలా మంది అంటే ఈ విషయాన్ని పాటించట్ల. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 11:7 పురుషుడైతే దేవుని పోలికయు మహిమనై ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు గాని స్త్రీ పురుషుని మహిమై ఉన్నది కనుక మరి మీలో మీరే యోచించుకొనుడి. స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగున. ఇక్కడ ఈ యొక్క విషయాన్ని అర్థం చేపిస్తూ పౌలు అంటున్నాడు, దేవుని యొక్క మహిమ, పురుషుడు మరి దేవుని పోలికను మహిమై ఉన్నాడు, ఆయన తల మీద ముసుగు వేసుకోకూడదు గాని స్త్రీ పురుషుని మహిమై ఉన్నది గనక
ఏం చేయాలంట? ముసుగు వేసుకొని ప్రార్థించాలి. ముసుగు లేనిదే స్త్రీ ప్రార్థించుట తగునా? అసలు అది చేయకూడని పని, చేయగలిగిన పనేనా? మరి ముసుగు లేకుండా ప్రార్థన చేయుట అది మంచి పనేనా అని ఇక్కడ పౌలు భక్తుడు ప్రశ్నిస్తున్నాడు. దానికి సమాధానంగా అది 11:13 అంటాడు, 11:5 అంటాడు. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. హల్లెలూయా. తల ఎవరండి మనకి? మరి భర్తను దేవుడు తలగా ఇచ్చాడు. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. అందుకే నేను ఈ ముసుగు గురించి నేను చాలా ప్రాధాన్యతగా బోధిస్తా ఉంటాను. నేను అనుసరిస్తాను. అనుసరించి మీ అందరికి కూడా బోధిస్తాను. సంఘంలో కూడా నేను ముసుగు లేకపోతే ఒప్పుకోను. సాధారణంగా స్త్రీలమైన మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఒంటిని కప్పుకోవటానికి ప్రయత్నిస్తాం. ఒంటికి ముసుగేసుకుంటాం. ప్రేయర్కి చేయటానికి వెళ్ళేటప్పుడు మరి మన ఒంటికి ముసుగేసుకుంటాం. కానీ తలకి ముసుగు వేసుకోవాలని ఇక్కడ వాక్యము సెలవిస్తుంది గనక తల మీద ముసుగు వెళ్లకుండా ఉండటం అనేది ఆ ప్రార్థనలో ఉన్నప్పుడు చూచుకోవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఎందుకు? పురుషునికి మహిమ మనమై ఉన్నాము గనక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రభు, క్రీస్తు ప్రభు మరి మనల్ని ఎలాగున ఈ యొక్క జీవితంలో అంటే ఒక ఒక క్రీస్తుని అంగీకరించిన విశ్వాసులుగా, క్రీస్తుని మరి శరీరంగా, క్రీస్తు శరీరములోని అవయవాలుగా సంఘం ఉన్న మనల్ని ప్రభు ఒక దినాన ఎలాగున మనని ఆయనలో ఆ దీన శరీరాన్ని మహిమ శరీరంగా మార్చబట్టానికి ఆయన ఎలాగున మన కొరకు అర్పించుకున్నాడంటే 5వ అధ్యాయము 27వ వచనము ఎఫెసీయులకు రాసిన పత్రికలో నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన దానిని తన ఎదుట నిలవబెట్టుకోవటానికి వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఎందుకు? ఎందుకు అసలు మనము ఈ లోకంలో ఎలా మనం సిద్ధపడుతున్నామంటే ఈ వాక్యము అనుదినము మనకు బోధించబడుతున్న ఈ వాక్యములో ఉన్న అనేకమైన సత్యాలు, మర్మాలు, మనం గ్రహించలేని అనేక విషయాలు మనకు బయలుపరచబడుతుంటుండగా, బైబిల్ గ్రంథంలోంచి మనకు బోధించబడుతుంటుండగా మనం ఏం చేయబడుతున్నామంట? నిర్దోషమైన సంఘంగా మనం మార్చబడింది. ఈ వాక్యము చేత ఉదక స్నానం చేయించబడి మనం పవిత్రపరచబడుతున్నాం, పరిశుద్ధపరచబడుతున్నాం. ఆ యొక్క రాకడ కొరకు సిద్ధపరచబడుతున్నాం. ఈ లోకంలో మనకి శ్రమలు వస్తాయి, అవునా కాదా? ఈ శ్రమలు వచ్చినప్పుడు ఈ శ్రమలు కూడా దేవుని మహిమార్థంగా మలచబడతాయి అంట. రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17-18 చూస్తే మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవునితో వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? తండ్రి, మరి కుమారుడు, మరి పరిశుద్ధాత్ముడు, వీరితో పాటు మనము కూడా తండ్రికి వారసులం అవుతాం. ఎలా వారసులం అవుతాం? దత్తపుత్రాత్మ ద్వారా. దత్తపుత్రాత్మ ఎలా మనం పొందుకున్నాం? క్రీస్తుని బట్టి మనం దత్తపుత్రాత్మను పొందుకున్నాం. అంటే మనం సంబరపడొచ్చు, ఆహా నేను దత్తపుత్రాలని, ఓ దేవునితో ఆ పాలి భాగస్త్రాలని, ప్రభు అన్ని నావి కనుక నేను అన్ని కూడా సంతోషిస్తాను. దేవుని దగ్గర నుంచి ఐశ్వర్యము, ఆశీర్వాదము, దీవెనలు ఇవన్నీ నేను పొందుకుంటాను అంటే ఇక్కడ అంటున్నాడు, నువ్వు దత్తపుత్రాలుగా ఉండావా? మరి నీవు వారసులుగా ఉన్నావా? వారసురాలుగా మార్చబడ్డావా? నువ్వేం చేయబడాలి? క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో పాటు శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. మన పిల్లలము, వారసులము. కానీ ఎలా మనం వారసులుగా మార్చబడగలము? క్రీస్తుతో పాటుగా మనం శ్రమ పడితేనే.
మనము మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. పౌలు భక్తుడు రాస్తున్నాడు కదా. ఆయనక మరి ఎన్ని శ్రమలు పడ్డాడో 2 కొరింథీ పత్రికలో ఆయన వరుసగా ఒక 10 వచనాలు రాస్తుంటాయి. ఈ విధంగా నేను శ్రమ పెట్టబడ్డాను, మరి జాగరణలో ఉన్నాను, ఉపవాసాల్లో ఉన్నాను, నదుల వల్ల ఆపదలో, ఆ రకరకాల ఆపదల్లో ఉన్నాను, కపట సహోదరుల ఆపదలో ఉన్నాను, ఆ ఇంకా రకరకాల మరి షిప్ రెక్స్ లో ఉన్నాను. రకరకాల ఆపదలు రాస్తున్నాడు గురించి ఆయన రాశాడు. కానీ ఇక్కడ అంటున్నాడు, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను కదా. మహిమా స్వరూపియగు తండ్రి కుమారుడిని వలె తన తండ్రి యొక్క మహిమ వలె కుమారుని యొక్క మహిమను మనం కనుగొన్నామంటే, ఈ మహిమ ఎక్కడ కనుగొనబడుతుందంటే అది మనలో కనుగొనబడుతుందండి. కుమారుని యొక్క మహిమ మనలో కనుగొనబడుతుంది, మన ఎడల ప్రత్యక్షం కాబోతుంది. ఆ మహిమ ఒక్క దినాన మన ఎదుట ప్రత్యక్షం కాబోతుంది. ఆ మహిమలో మనము కూడా పాలిభాగస్తులం కావాలంటే ఇప్పటి మహిమ శ్రమలను మనము శ్రమలుగా ఎంచుకోకూడదండి. మనకు వచ్చే శ్రమలు ఏంటి? అప్పుల బాధలు, అనారోగ్య బాధలు, ఇంట్లో కొట్లాటలు, అంతేనా? ఇంకేమైనా బాధలు ఉన్నాయా? అవునా కాదా? మనం ఆలోచిస్తే అసలు మన శ్రమలే కాదు, క్రీస్తు కొరకు మనం నిందబడితే అది శ్రమ. అది ఇప్పటి లోకంలో మనం పడే ఈతి బాధలన్నీ శ్రమలు కానే కావండి. అది న్యాచురల్ గా ఈ భూమి మీద శరీరంలో పుట్టాము గనక ఇవన్నీ కూడా న్యాచురల్ గా విశ్వాసికి వస్తాయి, అవిశ్వాసికి వస్తాయి, క్రైస్తవుడికి వస్తాయి, మరి అన్నిటికీ వస్తాయి. ఇవన్నీ కూడా శరీరంలో వచ్చి ఇవన్నీ అసలు ఎన్నదగినవి కానే కావు. ఎన్నదగినవి క్రీస్తు కొరకైనా మరి ఆ యొక్క మరి శ్రమలు ఆయన కొరకు మనం భరించవలసినది. హల్లెలూయా. మరి యొక్క ఈ మహిమను ఎలాగున ప్రభు కొరకు మనం కనపరచాలి. మన అనుదిన జీవిత యాత్రలో మనం ఎలాగున మహిమకరంగా జీవించాలంటే 2 విషయాలు చేయాలని మరి బైబిల్ గ్రంథం చెప్తున్నట్లుగా నాకు అర్థమైంది. ఒకటి, మనము సత్క్రియలు కలిగి ఉండాలి. మత్తయి సువార్త 5:16లో మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వడి. సత్క్రియలు, దేవుని యందలి క్రియలు మనం కలిగి జీవించాలని, మంచి క్రియలు కలిగి జీవించాలని బైబిల్ గ్రంథము బోధిస్తా ఉన్నది. రెండవదిగా మరి 50వ అధ్యాయము 23వ వచనము కీర్తనల గ్రంథంలో ఏమున్నదంటే, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. అంటే ఈ స్తుతులు చెల్లించటం ద్వారా, ఈ స్తుతిని ఒక యాగంగా మనం చేయటం ద్వారా దేవునిని మనము మహిమపరుస్తున్నామండి. దేవునికి ఒక గొప్ప మహిమ కలుగుతుంది. ఈ ఉదయకాలం మనం లేచి చేస్తున్న స్తుతి ఆరాధన ద్వారా, దేవుని స్తుతించడం ద్వారా, మహిమపరచడం ద్వారా, ఘనపరచడం ద్వారా, కీర్తించడం ద్వారా అబ్బా ఆ దేవునికి మహిమే కాదు, ఏం జరుగుతుందో తెలుసా? దేవుని రక్షణ మనం పొందుకోవటానికి ఒక మార్గాన్ని మనకు మనమే సిద్ధపరచుకుంటున్నామంట. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, ఏదైనా సరే ఒక మేలు పొందుకున్నప్పుడు మనము ప్రభువుని మహిమపరిచే విధంగా ఉండాలి. ఆయన గురించి సాక్ష్యం ఇచ్చే విధంగా ఉండాలి. మరి మత్తయి సువార్తలో మనము చూస్తే ప్రభు అట తన యొద్దకు వచ్చిన అందరినీ బాగు చేశాడట. అది గుడ్డివారా, కుంటివారా, లేకుంటే అంగహీనులా, లేకుంటే దయ్యము పట్టిన వారా, ఇక జన సమూహాన్ని ఆయన యొద్దకు వస్తే బాగు చేశాడంట. అప్పుడు వాళ్ళు ఏం చేశారట? ఇశ్రాయేలు దేవుని మహిమపరిచారట. ఆ జరిగిన అద్భుతాలను బట్టి మహిమపరిచారట. ఈ యొక్క మహిమపరచుట అనేది నిజంగా ఈ యొక్క నూతన నిబంధన గ్రంథంలో ఎన్నో సందర్భాలలో ఇతను స్వస్థపరచబడ్డాడు. దేవుని మహిమపరచుచు, స్తుతించుచు, గంతులు వేస్తూ వెళ్ళిపోయాడు. ఊచ చేయగలిగిన వాడు బాగుపడినప్పుడు, పుట్టుగుడ్డి వాడు బాగుపడినప్పుడు, లేకుంటే ఏ మరి పుట్టినప్పటి నుంచి కుంటివాడు బాగుపడినప్పుడు, ఇంకా రకరకాల స్వస్థతలు కలిగినప్పుడు పరిపెత్తుకుని లేచి వెళ్ళిపో అని పక్షవాయుతో
చెప్పినప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంట? దేవుని మహిమపరచుచు స్తుతిస్తూ ఆ యొక్క గొప్ప కార్యాలను బట్టి వాళ్ళు ఆనందిస్తూ వెళ్ళిపోయారంట. నీవు నేను కూడా కదా, ఈ లోకంలో ఈతి బాధలన్నిటిలో దేవుడు మనకు సహాయం చేసినప్పుడు మనము దేవునిని మహిమపరచబద్దులమైన, స్తుతించడం ఒక ఎత్తు, మహిమపరచడం ఒక ఎత్తు. స్తుతించడం మనకు మనము చేసేది, దేవునికి కృతజ్ఞతగా చెల్లించేది స్థుతులు. కానీ మహిమపరచుట, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వట, ఆయన చేసిన గొప్ప కార్యాల నుంచి గురించి ఎదుటి వారికి చెప్పుట, వర్ణించుట, ఇదిగో ఈ విధంగా దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు, బా ఇంత అద్భుతం నా జీవితంలో చేశాడని ఇరుగు వారికి పొరుగు వారికి కదా. ఆ 10 నాణాలు ఉన్న స్త్రీ ఒక నాణెం పోగొట్టుకొని అది దొరికినప్పుడు అసలు ఇరుగు వారిని పొరుగు వారిని పిలిచాట. అసలు దేవుని గురించి సాక్ష్యం, అయ్యో నేను పోగొట్టుకున్న నాణ్యం దొరికింది, రండి రండి అని ఆ సంతోషాన్ని ఆమె పంచుకుంటుంది. మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో మేళ్ళు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో అద్భుతాలు ఇవన్నీ మనము ఎదుటి వారికి మనం సాక్ష్యంగా చెప్తున్నాం. మన ఫ్రెండ్స్ కి చెప్తున్నావా, మన స్నేహితులకు మన రక్త సంబంధులకు చెప్తున్నావా? మనం ఫోన్ చేసి రకరకాల మాటలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి రకరకాల మాటలు, వీళ్ళ మీద ఎంత ఆయాసం ఉంది, వాళ్ళు ఎటు విధంగా ప్రవర్తించారు, వారి జీవితం ఎట్లుంది, వాళ్ళ కష్టాలు ఎట్లున్నాయి, వారు ఎటువంటి పాపలు, ఇవన్నీ మనం మాట్లాడతాం. ప్రభు నా జీవితంలో ఇంత మహిమాన్వితమైన కార్యం చేశాడు, ఇదిగో నన్ను ఇట్లా బాగు చేశాడు, ఇదిగో నాకు ఇట్టి విధంగా సహాయం చేశాడని ఈ విషయం ఎన్నడైనా దేవుని మహిమపరుస్తూ మనము దేవుని గురించిన సాక్ష్యం ఇచ్చామా? ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 60వ అధ్యాయము 1వ వచనము, మరి ఆ యొక్క యెషయా గ్రంథంలో నుంచి, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించిన. ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదే మాటలు ఎఫెసీ పత్రిక 5:14 కూడా రాయబడింది. అక్కడేముందంటే, ఆ నిద్రించుచున్న నీవు మేల్కొని లెమ్ము, మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్తున్నాడు. దేవుడు మన ఆత్మీయ స్థితిలో మనం మేలుకొల్పుతున్నాడండి. ఒక వెలుగు, మహిమాన్వితన వెలుగు, మహిమతో కూడిన ఆ యొక్క వెలుగు మన మీద కుమ్మరిస్తా ఉన్నాడు. యెహోవా మహిమ నీ మీద ఉదయించును. హల్లెలూయా, ఉదయించెను. కనుక నీవేం చేయాలి? మృతమైన స్థితిలో నుంచి, ఎక్కడెక్కడ నీ జీవితంలో అణగారిపోయిన మృతమైపోయిన పరిస్థితి ఉందో అక్కడ నుంచి నువ్వు లేచి నిలబడాలి. ప్రభు మహిమ కొరకు నీవు ప్రకాశించాలని దేవుడు చెప్తున్నాడు. దేవుడు మన జీవితాలు అద్భుతాలు చేసే కారణం ఏంటంటే, దేవుడిని మనము అడిగినప్పుడు, కుమారుడైన క్రీస్తు నామంలో అడిగినప్పుడు, మరి కుమారుని కూడా ఘనపరచటానికి, మహిమపరచటానికి దేవుడు కార్యం చేస్తున్నాడంట. యోహాను 14:13 మీరు నా నామమున దేనిని అడుగుదురు, తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. ఎందుకు నేను మీ ప్రార్థనలు ఆలకించి జవాబిస్తున్నానంటే, తండ్రి కుమారుని యందు బడుటకై, మరి ఆ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అంటే, తండ్రి కుమారుని యందు మహిమపరచబడటానికి ప్రభు నామములో మనం చేసే ప్రార్థన ఆలకించబడతా ఉంది. ఈ యొక్క మహిమ గల కార్యాలు మనం పొందుకోవాలంటే దేవునిని మనము హృదయపూర్తిగా నమ్మగలగాలండి. యోహాను 11:40 ప్రభు మార్తతో మాట్లాడతాడు. లాజరు చనిపోయిన సందర్భంలో యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నీతో నేను చెప్పలేదా? హల్లెలూయా కదా. చాలాసార్లు మనము ఈ యొక్క ఆ ప్రార్థనలకు జవాబు పొందుకోవడానికి కారణం ఏంటంటే నమ్మము. ఎప్పుడైతే మనము నమ్మామో, అసలు అక్కడ ఏమి లేదు, శూన్యం ఉంది, అసలు మరణకరమైన పరిస్థితి ఉంది, అసలు నమ్మటానికి వీలే లేదు, నిరీక్షణకు ఆధారమే లేదు. కానీ అబ్రహాము వలె మృతులను సహితము లేపగలన శక్తి కలిగిన దేవుని యందు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాని యందు ఎట్టి విధంగా మన తండ్రి అయిన అబ్రహాము విశ్వసించాడు, మనము కూడా విశ్వసించిన యెడల దేవుని మహిమ చూస్తాం. నీవు నమ్మితే చాలు, దేవుని మహిమ నీకు ప్రత్యక్షం అవుతుందని ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఈ భూమి మీద మరి మనం జీవించే జీవితంలో మనం బహుగా ఫలించుట ద్వారా
తండ్రి మహిమపరచబడతాడంట. మన ఫలాలు లేకుంటే తండ్రికి మహిమ రాదు. కానీ మనము ఫలభరితమైన జీవితం, ఆత్మలో ఫలించుట కదా, ఆరోగ్యంలో ఫలించుట, అన్ని విషయాల్లో మనం ఫలించుట, ఈ ఫలించుట ద్వారా దేవునికి మహిమ కలుగుద్దంట. మరి మన మహిమ యొక్క ఫలాలు లేని జీవితం ఉంటే దేవునికి మహిమ రాదండి. మన జీవితంలో ఈ యొక్క అభివృద్ధి, ఆత్మీయ అభివృద్ధి అనేది మన జీవితంలో ప్రస్ఫుటంగా కనపడాలి. అది దేవుని దృష్టిలో అది నిజంగానే ఫలభరితమైన జీవితం ఉన్నప్పుడు మన ద్వారా దేవునికి మహిమ కలుగుద్ది. ఈ మహిమను మరి దేవుడు పరలోకంలో ఎక్కడ కూర్చోబోతున్నాడు? ఆయన మహిమగల స్థానంలో కూర్చోబోతున్నాడు. అవునా కాదా? ఆ మహిమగల స్థానంలో ఉండి ఆయన ఏం చేయబడుతున్నాడంట? యెషయా 6:3 వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. హల్లెలూయా. ఈ యొక్క సైన్యములకు అధిపతి యెహోవా ఎలా ఉన్నాడంట? పరిశుద్ధుడుగా ఉన్నాడంట. ఆయనను వాళ్ళు ఎలా పొగుడుతున్నారంట? గాన ప్రతిగానాలతో, గొప్ప స్వరంతో పొగుడుతున్నారంట. ఏమని పొగుడుతున్నారంట? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని పొగుడుతూ ఏమని చెప్తున్నారట? సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని చెప్తున్నారంట. హల్లెలూయా. మనము కూడా ఒక దినాన ఈ మహిమతో మనము నింపబడతామండి. ఈ లోకంలో జీవించేటప్పుడే ఆ మహిమను మనము రిఫ్లెక్ట్ చేస్తూ జీవిస్తా ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనములో మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుతూ ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా. ఎలాగో మనం మార్చబడుతున్నామంట. మరి దినదినానికి కూడా మహిమ నుండి అధిక మహిమలోకి వెళుతున్నామంట. ప్రభు యొక్క మహిమను అద్దం వలె వీఆర్ ద మరి రిఫ్లెక్షన్ అయి ఉన్నాము. ప్రభు అక్కడ ఒక అద్దములాగా ఉన్నాడు. ఆయన యొక్క మరి ఆ కాంతి మన మీద పడతా ఉంది. మనము ఇప్పుడు ఏమవుతున్నాం? ఆ కాంతి మన మీద పడుట ద్వారా ఇప్పుడు మనము ఆయనకి ప్రతిబింబంగా, ఆయనను రిఫ్లెక్ట్ చేయవారుగా, ఆయనను మరి కనబరిచేవారుగా, ప్రత్యక్షపరిచేవారుగా, ఆయనను ప్రతిబింబించేవారుగా ఆ మహిమను పొందుకొని ఆత్మచేత మనం మార్చబడుతున్నాము. ప్రభుని ప్రతిబింబించేవారుగా, రిఫ్లెక్ట్ చేయవారుగా మార్చబడుతున్నాము. ఇవన్నీ మనకి ఎప్పుడు బయలుపరచబడతాయి అంటే మనకు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా ఆ మహిమ యందు మనము కూడా ప్రత్యక్షపరచబడతాము. కొలస్సీయులకు 3:4 ఈ మహిమ ఈ భూమి ఉన్నంత కాలము ఆయన మహిమను మనం ప్రతిబింబించాలి. ఆ క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా మనము కూడా ఆ మహిమ యందు ప్రత్యక్షపరచబడతాము. కనుక ఈ లోకంలో మనం ఎలా జీవించాలి? 6:20 విలువ పెట్టుబడి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేహం అంటే దేహంలో ఉన్న ప్రతి అవయవముతో దేవుని మహిమపరచుడి. అంటే దేహాన్ని కొన్నప్పుడు దేవుడు ఒక అవయవాన్ని కొనలేదు కదా. నడినెత్తి వరకు కాలు వరకున్న మన దేహం అంతా కూడా ప్రభు తన యొక్క ప్రాణం అనే క్రయధనం చేత విలువతో మనకు కొని ఉన్నాడు. మన యొక్క రక్త విమోచన ద్వారా ఆ యొక్క ఆఖరి రక్త బొట్టు వరకు మన కొరకు కార్చి వేసి ఆయన మన కొనుక్కున్నాడు. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మహిమపరిచినప్పుడు దేవుడు మనకిచ్చే ఆశీర్వాదము 1 పేతురు 5:4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. హల్లెలూయా. ఒక దినాన దేవుడు మన యొక్క తలల మీద వాడబారని మహిమ కిరీటం పెట్టనయ్యున్నాడండి. మన దీన శరీరాలను మహిమగల శరీరాలుగా మారుస్తాడు. ఆయనతో పాటు మనము కూడా ఆ మహిమ యందు ప్రత్యక్షపరచబడతాము. మరి అంతే కాదు, ఒక వాడబారని మహిమ కిరీటము మన తలల మీద దేవుడు పెట్టనయ్యున్నాడు. హల్లెలూయా.
తండ్రి, అద్వితీయ తండ్రి యొక్క మహిమ వలె కుమారుని మహిమను మనము కనుగొంటివి. ఎక్కడ కనుగొన్నా ఈ మహిమనంటే ఆ మహిమకు మరి అల్టిమేట్ రిజల్ట్ ఎవరంటే మనమేనండి, నీవు నేనే. ఆ మహిమ మనలో ప్రత్యక్షపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎఫెసీ 3:21, ప్రకటన 1:6, ఫిలిప్పి 4:20లో మనము చూసినట్లయితే క్రీస్తు యేసు మూలముగా పరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. సంఘంలో మహిమ కలుగును గాక. మనలో ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములు మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మహిమా స్వరూపుడైన తండ్రి, మహిమా స్వరూపుడైన కుమారుడు, మహిమా స్వరూపుడైన ఆత్మ మనలను ఆవరిస్తా ఉన్నారు. మహిమ నుండి అధిక మహిమలోకి మనల్ని తోడుకొని వెళుతున్నారు. ఈ మహిమకరంగా మనము జీవిస్తూ ఆయన మహిమని ఈ లోకంలో మనం రిఫ్లెక్ట్ చేస్తూ ఆయన కొరకు జీవించటానికి దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహింప చేయను గాక. ఆమేన్.